మేం లేకుండానే సుబ్బుగారింట్లో వరుస పెట్టి అశుభాలు జరుగుతున్నాయని సంతోషిస్తుంటే అంతలోనే ఈ శుభవార్తేంటబ్బా? అంటే మళ్ళీ నా కుళ్ళు కుతంత్రాలకి తెరడాపాల్సిన టైం వచ్చిందా ఏంటి? సండే ఇప్పుడే గెస్ట్ హౌస్కి వచ్చాం. తనకన్ని చెకప్స్ చేయించు. ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉండాలని నా మాటగా చెప్పు. ఓకే ఫైన్. ఇదేం బాలేదు గురు. మా అక్కతో పాటు నేను హాస్పిటల్కి వెళ్తానంటే ఇక్కడేదో కొంపలన్నీ మునిగిపోయినట్టు మా అక్కని తమ్ముని ఆ జెండాతో పంపించేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసావు. అసలే ఆ జెండాకి ఓపిక తక్కువ. ఏ ఆసుపత్రికి తీసుకెళ్తాడో ఏంటో. నీకా కంగారేం అక్కర్లేదు. జెండే తనకు అప్పగించిన పనిని పర్ఫెక్ట్గా చేస్తాడు. అందరి విషయాలేమో గాని ఆ జెండాకి నేనంటే గెట్టనే గెట్టదో. పూర్వజన్మలో నాకు సవతయి ఉంటాడు. నా మీద కోపంతో మా అక్కకి సరిగ్గా వైద్యం చేయించడేమోనని నా భయం. నువ్వు జెండే గురించి తప్పుగా అనుకుంటున్నావు. వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లోనే ఉన్నారు. డాక్టర్తో అన్ని వివరంగా చెప్పి అన్ని టెస్టులు చేయిస్తా అన్నాడు. కావాలంటే వచ్చాక మీ అక్క తమ్ముడు ట్రీట్మెంట్ గురించి హాస్పిటల్ గురించి బాగా చెప్తారు. ఏమో గురు, నేను వాళ్ళని ఒంటరిగా ఎవరితో పంపలేదు. నా మనసంతా వాళ్ళ దగ్గరే ఉంది. మీరేమో ఆడంతా నా మాటకి తలూపి మీ గడ్డకొచ్చేసరికి అంత మీట పకరవే చేస్తుండారు. చూడు, నువ్వు మా పరిస్థితిని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. అక్కడ మీ ఇంట్లో అదే అను వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో నీకు ఇదిగో, ఇప్పుడు నాకు సినిమాలు చూసి ఓపిక అయితే లేదు గురు. దూర ప్రయాణం చేసి ఒళ్ళు ఊరమైపోయింది. నీళ్లతో తానం చేసి కడుపుకి ఏదైనా తింటే తర్వాత తీరిగ్గా చూద్దాం. ఇంతకీ ఏం సినిమాలున్నాయి మన కాడా? నిన్ను చూస్తే ఇంగ్లీష్ సినిమాలే చూస్తామనిపిస్తుంది. మానకాయన్ని బొర్రకెక్కవు. డిషం 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 బూమ్, ఇలాంటి మాస సినిమాలు అయితేనే చూస్తా. సినిమాలు కాదు, మా ఇంటికి వెళ్లే ముందు నువ్వు మా వాళ్ళందరి గురించి వివరంగా తెలుసుకోవాలని చెప్పాను కదా. అందుకే ఈ ఏర్పాటు. అందులో వాళ్ళందరినీ చూపిస్తాను. అండ్ నువ్వెలా ఉండేదానివో, ఏటే ఐ మీన్ నువ్వు ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో తెలియడానికి అనుకి సంబంధించిన కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను. బాగానే ఐడియా చేసావు గురు. అట్టేగాని నువ్వు అట్టట్ట ఫోటోలేసి అందరి గురించి చెప్పేస్తే నేను టక్టగా పట్టేస్తాను. కూర్చో, పైన కూర్చో. అలవాట్లేదేట అనుకోకు. మొదలెట్టు గురు.
వారిని సేమ్ ప్రింట్ అచ్చుగుద్దినట్టు ఇద్దరం ఒకేలా ఉన్నామే. అను గీపిల్లేనా? అందుకేనా నువ్వు నన్ను సోసిన దగ్గర నుంచి అను అను అని ఒకటే కలవరించేశావు? దాంట్లో నీ తప్పేం లేదులే, ఎవరైనా అలాగే అనుకుంటారు.